ఓకే. లైక్ ఎలాంటి సింప్టమ్స్ ఉండొచ్చు సార్ బేసికల్లీ? లైక్ చూడండి, ఇప్పుడు క్యాన్సర్ కి కొన్ని సైట్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఓకే. కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఓకే. ఉన్నాయి. జనరల్ సిమ్టమ్స్ ఆలోచిస్తే హ్మ్. వెయిట్ లాస్. ఓకే. ఇప్పుడు వితౌట్ కాన్షియస్లీ ట్రైంగ్ టు లూజ్ వెయిట్, యు ఆర్ లూజింగ్ వెయిట్. ఓకే. వితౌట్ ఎనీ డైటింగ్ చేయకుండా ఎక్సర్‌సైజ్. మీరు నార్మల్ ఫుడ్ ఎలా తింటారో అలానే తింటారు, కానీ ఏ నోన్ రీజన్ లేకుండా మీరు వెయిట్ తగ్గుతా వస్తున్నారు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ ఎస్పెషలీ దట్ ఈస్ అన్ మెయిన్. ఇంపార్టెంట్ సిమ్టమ్. ఓకే. దాంతో పాటు వితౌట్ ఎనీ రీజన్ మీకు ఆకలి లేకుండా ఉండడం. ఓకే. సో మీకు అసలు మీరు వాట్ ఎవర్ యూ లైక్ టు ఈట్ ఆల్సో అది కూడా మీరు సరిగా తినలేకపోతున్నారు. ఓకే. జనరల్ సిమ్టమ్ అది. హ్మ్. అండ్ దాంతో పాటు కొన్ని సైడ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఫీవర్స్, Okay. దాంతో పాటు కొన్ని సైడ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. బాడీలో ఎక్కడైనా మీకు ఏదైనా లంప్ వచ్చింది, హ్మ్. ఆ లంప్ పెరుగుతా పోతుంది. ఎనీథింగ్ దట్ ఫెయిల్స్ టు డిసపియర్, ఎస్పెషలీ అల్సర్ ఉండొచ్చు. మామూలుగా మన నోట్లో కూడా అల్సర్స్ వస్తాయి, ఆఫ్టర్స్ అల్సర్స్ అంటాము. వైటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. ఈవెన్ 2-3 వీక్స్ లో ఆ అల్సర్ హీల్ అయిపోవాలి. ఓకే. కానీ ఈవెన్ ఆఫ్టర్ 2-3 వీక్స్ ఆ అల్సర్ అలానే ఉంది, లేకుంటే ఆ అల్సర్ పెరుగుతా పోతుంది అంటే ఇట్స్ Then సంథింగ్ we దట్ have ఈస్ to నాట్ నైస్. yeah. సో యూ నీడ్ టు బి అవేర్ వాట్ ఈస్ నార్మల్ ఫర్ యువర్ బాడీ. Hmm. అండ్ మీరు అవేర్ ఉండాలి, యూ నీడ్ టు బి అవేర్ వాట్ ఈస్ నాట్ నార్మల్. సో ఎనీ చేంజ్ ఇన్ యువర్ బాడీ ఈస్ సంథింగ్ దట్ యూ మస్ట్ పిక్ క్విక్లీ. సో ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ హెడ్ టు టో, మనకు బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి, బ్రెయిన్ ట్యూమర్స్ లో హెడేక్ ఉంటుంది, Okay. విపరీతంగా హెడేక్ ఉంటుంది, నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది, దాంతో పాటు రీజన్ లేకుండా వామిటింగ్స్ ఉండొచ్చు. Right. బ్రెయిన్ లో కూడా డిపెండింగ్ ఏ ప్లేస్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉండొచ్చు. రీజన్ లేకుండా కాలు చేతులు పడిపోవడం, Okay. లేకుంటే ఎస్పెషలీ ఆక్సిపిటల్ లోబ్ లో ఏదైనా లీజన్ ఉందనుకోండి, విజన్ తో అబ్నార్మాలిటీస్ Okay. Vision and విజన్ senses lose అవ్వడం. సెన్సెస్ లూజ్ అవ్వడం, Hmm. అండ్ బ్యాలెన్స్ లో ఎఫెక్ట్ ఉండడం. Okay. ఎస్పెషలీ దాంతో పాటు నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇప్పుడు మెన్ లో ఓరల్ క్యాన్సర్ ఉంది. Okay. Oh. ఇండియాలో అగైన్ ఓరల్ క్యాన్సర్ ఈస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్. Oral means like ఓరల్ throat అంటే related. రైట్ మన లిప్స్ నుంచి మన లిప్ లోపల ఉన్న చీక్స్, Hmm. టంగ్, గమ్స్, Hmm. థ్రోట్, Hmm. ఇదంతా ఓరల్ క్యాన్సర్ లో వస్తుంది. Okay. సో ఓరల్ అండ్ ఓరోఫారింజల్ క్యాన్సర్, ఎస్పెషలీ మౌత్ లో అల్సర్స్ వచ్చిన, చిన్న అల్సర్స్ వచ్చిన, అల్సర్స్ పెరుగుతూ ఉంటాయి. నాలుక మీద అల్సర్ ఉంటుంది, Hmm. నొప్పి లేకుండా ఉంటుంది, సో జనాలు ఇగ్నోర్ చేసుకుంటారు. ఆ అల్సర్ స్లోలీ పెరుగుతా పోతుంది. ఎప్పుడు ఆ అల్సర్ వల్ల నొప్పి మొదలవుతుంది, ఎప్పుడు ఆ అల్సర్ వల్ల మాట్లాడడానికి కష్టం అవుతుంది, అప్పుడు డౌట్ వస్తుంది ఇదేంటని, అప్పుడు వచ్చి చెకప్ ఈవెన్ వాళ్ళకి చేయించుకుంటారు. ఫుడ్ తినడం కూడా కష్టంగా ఉంటుంది. అవునండి. Hmm. సో అదర్ థింగ్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు ఫారింగ్స్ అనుకోండి, లేకుంటే ఓరోఫారింగ్స్ ఆర్ థ్రోట్ లో కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు కష్టంగా ఉండొచ్చు, Okay. ఫుడ్ మింగినప్పుడు కష్టంగా ఉండొచ్చు. Okay. అండ్ ఎలా కిందికి వెళ్తూ ఉంటారో మన అన్నవాహిక, ఈసోఫేగస్ అంటే, ఈసోఫేగస్ నార్మల్ ఫంక్షన్ ఇస్ మన ఫుడ్ మింగినప్పుడు గొంతు నుంచి కడుపుకు కనెక్టింగ్ ట్యూబ్. Tube. సో ఫుడ్ ట్రావెల్ చేసి స్టమక్ లోకి వెళ్తుంది. Okay. దాంట్లో ఇప్పుడు ఏదైనా లంప్ ఉండి దారి టైట్ అయిందంటే ఏమవుతుంది, Reverse. ఫుడ్ మింగినప్పుడు కష్టంగా ఉంటుంది, Okay. తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. Hmm. మోస్ట్ కామన్లీ ఫస్ట్ సాలిడ్ ఫుడ్స్ తో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మా పేషెంట్స్ ఏమంటారు, టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, Okay. డాక్టర్ గారు ఫుడ్ మింగినప్పుడు కష్టంగా ఉంటుంది, Hmm. ఫుడ్ మింగినప్పుడు నొప్పిగా ఉంటుంది, ఛాతీలో నొప్పి ఉంది ఛాతిలో ఫుడ్ అలానే ఉన్నట్టు అనిపిస్తుంది, అనిపిస్తుంది. Hmm. గట్టిది ఫుడ్ తినలేకపోతున్నాను, Hmm. తిన్నాక కూడా రిపీటెడ్ గా వాటర్ తాగాల్సి వస్తుంది. స్లోలీ ఆ లంప్ ఎలా పెరుగుతుంది లోపల, దారి ఎంత టైట్ అవుతూ పోతుంది, అప్పుడప్పుడు లిక్విడ్స్ కూడా వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. Okay. సో లిక్విడ్స్ కూడా వెళ్ళట్లేదండి. Hmm. బాగా సివియర్ ప్రాబ్లం అయినప్పుడు ఉమ్ము కూడా మింగలేకపోతున్నాను. No. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఆ ట్యూమర్ బాగా పెరిగి మన ఫుడ్ పైప్ తో కూడా కనెక్షన్ అయిపోతుంది. Okay. చాలా అడ్వాన్స్ క్యాన్సర్స్ లో కూడా ఫుడ్ మింగినప్పుడు పొరబోతుంది, లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ అప్పర్ ఏరో డైజెస్టివ్ క్యాన్సర్స్. ఎలా కిందికి వెళ్తాము, స్టమక్ క్యాన్సర్స్ చూడండి. స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్ మరి టిపికల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. Hmm. స్టమక్ ఫంక్షన్ ఏంటి, ఇట్స్ లైక్ ఏ బ్యాగ్. మనం తిన్న ఫుడ్ రిసీవ్ చేసుకోవాలి, ఆ ఫుడ్ ని బాగా Digest చర్న్ చేయాలి. చేసుకొని, Hmm. యాసిడ్ తో మిక్స్ చేసుకొని బాగా చర్న్ చేసుకొని మన చిన్న పేగుకి ఫీడ్ చేయాలి ఫర్ ఫర్దర్ డైజెషన్. Hmm. సో స్టమక్ లో ఏదైనా గడ్డ వచ్చినప్పుడు అక్కడ టిపికల్ గా హార్ట్ బర్న్, Okay. అసిడిటీ లాంటి
ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉంది. స్టమక్ క్యాన్సర్ యూజువల్లీ Stomach pain. లేడీస్ కి వస్తుంది సార్, ఉమెన్ కి అలా జెంట్స్ లో కూడా ఉంటుందండి. సో నొప్పిగా ఉంది. ఫుడ్